ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడినటువంటి ఈ ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి గమనిస్తే ఇవి పూర్తిగా దీంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటిది ఇది ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 28 లక్షల మంది నిరుద్యోగులు ఈ యొక్క ఎన్నికల్లో మనకు ఉద్యోగాలు రావాలి, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడే ఉద్యోగాలు వస్తాయనేటువంటి నమ్మకంతో ఓటు వేశారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నారాయణ డిఎస్సి తిరుపతి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 9వ తేదీ ప్రమాణ స్వీకారము మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. మనకు ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ మొదటి సంతకం. మనకు ప్రమాణ స్వీకారం రోజే దాదాపుగా మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు చాలామంది వేల మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు, దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు డిఎస్సి కోసము రాష్ట్రంలో ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామము. కాబట్టి మనము ఆ 9వ తేదీ మొదటి సంతకము చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విజయంలో మీరందరూ భాగస్వాములైనందుకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి డిఎస్సి, కానిస్టేబుల్స్, గ్రూప్స్ అన్నీ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నింటినీ కూడా ఫిల్ చేస్తారని ఒక నమ్మకంతో మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. కనుక డిఎస్సి విద్యార్థులు ఇంకా అలర్ట్గా ఉండాలి. మనము ఇప్పుడు 9వ తేదీ అయిపోయిన తర్వాతనే మనం 10వ తేదీ నుంచి మన నారాయణ డిఎస్సి తిరుపతి వారు మాకు కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎస్జిటి తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా 10వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులంతా కూడా, ఎందుకంటే మన నారాయణ డిఎస్సి తరఫున ఇప్పటికే 4000 మందిని టీచర్స్గా తయారు చేయడం జరిగింది. అందులో హై క్వాలిటీ ఫ్యాకల్టీ ఒక రాష్ట్రంలో నారాయణ డిఎస్సిలోనే దొరుకుతుంది. ప్రతి సబ్జెక్టుకు 100% న్యాయం చేసేటువంటి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి టీచర్స్ ఉన్నటువంటి ఏకైక సంస్థ నారాయణ డిఎస్సి తిరుపతి. అంతేకాకుండా మనము బయట వీళ్ళు చెప్పినట్టు కాకుండా, మాటలు కాకుండా చేతలు సబ్జెక్టును పర్ఫెక్ట్గా నేర్పించిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, రివిజన్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు మేము రేపు 10వ తేదీ అనౌన్స్ చేస్తాను. ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా సపరేట్గా ఉంటుంది, రెసిడెన్షియల్ బ్యాచ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని మనం 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం. ఇక నోటిఫికేషన్ల పర్వం స్టార్ట్ అవుతుంది. నిరుద్యోగులకు ఒక పండగ వాతావరణం నెలకొల్పుతుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని సక్సెస్ అయ్యి మీరు జాబ్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ నారాయణ డిఎస్సి తిరుపతి అందిస్తుంది. మనకు సొంత హాస్టల్ వసతి కలదు, సొంత మెటీరియల్ కలదు, ఎగ్జామినేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా కలదు. ఎవాల్యుయేషన్ కూడా ఒక 10 నిమిషాలు ఎగ్జామ్ రాసినటువంటి 10 నిమిషాలకే మన ఓఎంఆర్ సిస్టమ్ ద్వారా మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరి మాటలు నమ్మకుండా, ఎందుకంటే క్వాలిటీగా టీచర్స్ అంటే 1 మార్కు, అర్ధ మార్కు, 1/4 మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో. కనుక అలా 1 మార్కు కూడా మిస్ కాకుండా ప్రతి సబ్జెక్టు చెప్పేటువంటి ఫ్యాకల్టీ కలిగినటువంటి వేదిక ఒక నారాయణ డిఎస్సి తిరుపతి. దాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా టీచర్లు కావాలని, మిమ్మల్ని టీచర్లు చేయడమే మా యొక్క ఉద్దేశము, మా యొక్క లక్ష్యము అని తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్కు, మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఆల్ స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్, ఆల్ ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ కూడా 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా పేరు ఎన్రోల్ చేసుకొని ఒకసారి మన ఆఫీస్ నెంబర్లంతా కూడా మనం ఇచ్చేటువంటి దాంట్లో ఉంటాయి పాంప్లెట్లో. ఆ పాంప్లెట్లో ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు సీట్ రిజర్వ్ చేసుకుంది. బయట నుంచి వచ్చిన ఎక్కడెక్కడ శ్రీకాకుళం, విజయనగరం అక్కడి నుంచి కూడా వచ్చారు గతంలో. ఈ 10వ తేదీ నుంచి కూడా వస్తుంది. వాళ్ళు ముందుగానే మనకు హాస్టల్ వసతి పర్ఫెక్ట్గా ఉంది. పైన హాస్టల్, కిందనే క్లాస్ రూమ్స్, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో ఉంటుంది. అందరూ సైకాలజీ నాగేశ్వరరావు సారు, ఇంగ్లీషు సుధీర్ సారు, తెలుగు వెంకట్రావు సారు, ట్రై మెథడ్స్ సత్యానంద రెడ్డి సారు, మ్యాథ్స్ కైలాస్ సార్, రాజశేఖర్ సార్, చేతన్, ఇట్లా అందరూ దాదాపు ఒక ఎక్కువ బ్యాచెస్ ఉంటాయి. కాబట్టి ఆల్ క్వాలిటీ ఫ్యాకల్టీస్ని అంతా కూడా మనము సెట్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాటలు కాకుండా మనం చేతల ద్వారా ఆల్రెడీ 4000 మందిని టీచర్స్గా తయారు చేసి
మనం నిరూపించుకోవడం జరిగింది. కాబట్టి సీరియస్గా మీరు కూడా ప్రిపరేషన్ సాధించాలి. ఎందుకంటే చూద్దాం ఏమవుతుంది, మనం ఇన్ని రోజులు వెయిట్ చేసాం, వెయిట్ చేయొద్దండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఖచ్చితంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. గతంలో కూడా ఎక్కువ డిఎస్సిలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి మనం ధైర్యంగా ప్రిపేర్ కావచ్చు. మనం పుస్తకాలు తీసి పక్కన పెట్టినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి ఇంకా చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడా లేదు కాబట్టి కాంపిటీషన్ కూడా హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో బీఎడ్ వాళ్ళకు జీటీ అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా బీఎడ్ వాళ్ళు మీ సబ్జెక్ట్స్లో, ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నా ఎన్ని పోస్టులు ఉన్నా మీ సబ్జెక్టులో మీరు తెచ్చుకోవాలి కాబట్టి కంపల్సరీ మీరు ప్రిపరేషన్ను కొనసాగించండి. కాబట్టి ఆ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా మీరు సంప్రదించారంటే మీ సబ్జెక్ట్స్ను మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఏం కథ. దాదాపు 10వ తేదీ డెమోకు మీరు అందరూ హాజరయ్యారంటే మీ ఫ్యాకల్టీ వివరాలు, ఎప్పుడు ఏ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎడ్జిటీ అయితే 10వ తేదీ స్టార్ట్ అవుతుంది. 10వ తేదీ డిసైడ్ చేస్తాం స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ 11, 12. కాబట్టి అన్ని బ్యాచెస్ వారు 10వ తేదీ వచ్చి మన సైకాలజీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ 3 టీచర్స్ ఆ రోజు అవైలబిలిటీలో ఉంటారు. ఆల్ కంటెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా అవైలబిలిటీలో ఉంటారు. కాబట్టి ధైర్యంగా ఒక సంతోషం ఎక్కువగా ఈరోజు ఈ గవర్నమెంట్ మారిందంటే ఎక్కువగా సంతోషించినటువంటి వ్యక్తులు ఎవరంటే డిఎస్సి విద్యార్థులు. ఎందుకంటే మనకు మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా నిబద్ధతతో ఉన్నాం. కాబట్టి మనం ఇన్ని లక్షల మంది కోరుకున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా మారింది. మనకు కూడా అదేవిధంగా మెగా డిఎస్సి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా టీచర్స్గా తయారు చేస్తారని మేము హామీ ఇస్తున్నాం. కనుక అందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు టీచర్స్గా కావాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.